జై శ్రీరామ్. మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి అభివృద్ధితో పాటు వారికి చట్టభద్రత కూడా కల్పించాలి, వాళ్ళు కూడా నాయకులుగా ఎదగాలి అనే ఒక ఉద్దేశంతో నారీ శక్తి వందన్ ద్వారా బిల్ని పాస్ చేయడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకులైనటువంటి కాంగ్రెస్ మరియు ఇండి నాయకులు కలిసి ఈ మహిళా రిజర్వేషన్ బిల్ని వ్యతిరేకించడం ఏదైతే ఉందో ఇది యావత్ భారతదేశంలో ఉండే మహిళలందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకుంటారు. రాబోయే కాలంలో వారు తగినటువంటి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక పార్టీనే. మహిళలకి ఏ రోజు కూడా అభివృద్ధి కోసం పాటుపడిండేది లేదు, మహిళల కోసం ఏ పథకాలు కూడా వాళ్ళు తెచ్చిండేది లేదు. మహిళా అభివృద్ధి కోసం వారు ఏ వైపు చూసినా కూడా వారు ఏ మాత్రం సహకరించిండేది లేదు. కానీ ఇప్పటికైనా మహిళలందరూ కూడా గుర్తు పెట్టుకొని కాంగ్రెస్ ఏం చేస్తా ఉంది, మహిళలకు ఎంత వ్యతిరేకిస్తా ఉంది, ఎక్కడ డీలిమిటేషన్ ని పాస్ చేస్తే ఎక్కడ మహిళలు అభివృద్ధి చెందుతారో, ఎక్కడ మహిళలు ఎక్కువ శాతం నాయకులుగా ఎదుగుతారో అనే ఉద్దేశంతో వారు కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలు అంటేనే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ అనే ఉద్దేశంతో వాళ్ళు మహిళలంటే వాళ్ళొక్కటే ఉండాలి నాయకులుగా, వేరే ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు మహిళలకు వ్యతిరేకంగా ఈ బిల్ పాస్ అవ్వకుండా వాళ్ళు చేసినటువంటి చర్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో మహిళలందరూ కూడా వాళ్ళ హక్కులు హరించినందుకు వారు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్ మాత.